భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని నస్తూరుపల్లి అడవుల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. మహదేవ్పూర్ రేంజ్ పరిధిలోని అడవుల్లో పెద్ద పులి సంచరించినట్లు అధికారులు గుర్తించారు. పలు చోట్ల పెద్ద పులి అడుగులు కనిపించడంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నస్తూరుపల్లి గ్రామానికి చెందిన వెంకటి అనే వ్యక్తి తన పశువుల కోసం అడవిలోకి వెళ్లి వస్తుండగా మహదేవ్పూర్ దిశగా వెళ్తున్న పెద్ద పులి కనిపించిందని స్థానికులు అంటున్నారు. మహదేవ్పూర్ పరిసరాల్లో పెద్ద పులి కనిపించిందని స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. డిప్యూటీ రేంజర్ రాజేశ్వర ఆధ్వర్యంలో అధికారులు సిబ్బంది అడవుల్లోకి వెళ్లి పెద్దపులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పలు చోట్ల పులి పాదముద్రలు కనిపించాయి. దీంతో పులి ఎప్పుడు వచ్చింది, ఎటు వెళ్లిందని అటవీ శాఖ అధికారులు అన్వేషిస్తున్నారు. ప్రజల అడవుల్లోకి వెళ్లొద్దని సూచిస్తూ చుట్టుపక్కల గ్రామాల్లో దండారా వేయిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని నస్తూరుపల్లి అడవుల్లో పెద్దపులి సంచారం కలకలం రేపింది. మహదేవ్పూర్ రేంజ్ పరిధిలోని అడవుల్లో పెద్దపులి సంచరించినట్లు అధికారులు గుర్తించారు. పలు చోట్ల పెద్దపులి అడుగులు కనిపించడంతో ప్రజలు భయాందోళనకు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. వరలక్ష్మి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. గత 3 నెలలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అటు ములుగు జిల్లా ఏటూరు నాగరం ఫారెస్ట్ పరిధిలో కావచ్చు, ఇటు నర్సంపేటకు సంబంధించి కొత్తగూడ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో కావచ్చు, ఈ రోజు కనిపించినటువంటి కాటారం ఫారెస్ట్ రేంజ్ లో ఇట్లా పెద్ద పులి నిత్యము ఏదో ఒక చోట కనిపించడంతో అయితే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఇటు ఫారెస్ట్ అధికారులు, అటు మహబూబాద్, ములుగు, వరంగల్ అధికారులు సంయుక్తంగా నిర్వహించినటువంటి సర్వేలో అటు 2 పెద్ద పుళ్ళు ఇటు ఏటూరు నాగరం ఫారెస్ట్ రేంజ్ లో ఉన్నట్లు గుర్తించారు. అవి 2 కూడా ఛత్తీస్గఢ్ అడవుల మీదుగా తెలంగాణలోకి ప్రవేశించినట్లు గుర్తించి అనంతరం వాటిని అటువైపుగానే గోదావరి పరివాహక ప్రాంతం దాటించే ప్రయత్నం చేశారు. అయితే పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అవి నిత్యము కాలినడకన ఒక దారి గుండా వెళుతూ సంచారం చేస్తుండడంతో ఒక చోట కదలగా కుదురుగా ఉండకపోవడంతో అయితే పట్టుకునే ప్రయత్నం సాధ్యం కాకపోవడంతో వాటిని దారి మళ్లించి గోదావరి పరివాహక ప్రాంతాన్ని దాటించాలని చూశారు. అయితే అది సఫలమైంది అనుకున్నారు, కానీ అది విఫలమైనట్లయితే మనకు కనిపిస్తుంది. తిరిగి ఈ రోజు కాళేశ్వరం కాటారం మధ్య ఉన్నటువంటి గ్రామంలో వెంకట అనే ఒక పశువుల కాపరికి కనిపించింది. అయితే అతను ఆందోళన చేసి వెంటనే ఉరికి వచ్చి గ్రామస్తులకు తెలపడంతో అయితే గ్రామస్తులు ఇటు పోలీసులకు అదేవిధంగా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు చూసిన ప్రదేశాన్ని గుర్తించి అక్కడ పులి అడుగులను గుర్తించి ఫారెస్ట్ అధికారులు కన్ఫర్మ్ చేశారు. అయితే అడుగుల యొక్క పరిమాణాన్ని బట్టి ఇది పెద్ద పులిగానే గుర్తించారు వరలక్ష్మి. దీంతో అయితే అటు ఫారెస్ట్ అధికారులు, ఇటు పోలీసులు స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. ఎవరికి కనిపించినా వెంటనే సమాచారం ఇవ్వాలని, అదేవిధంగా అప్రమత్తంగా ఉండాలని, సాయంత్రము అదేవిధంగా రాత్రి వేళల్లో అటు వ్యవసాయ పనులకు కూడా వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే అయినప్పటికీ కూడా పెద్ద పులి ఆనవాళ్లు కనిపించడంతో అయితే నస్తూరుపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రజలైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఉన్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే అదంతా కూడా దండకారణ్యము వరలక్ష్మి. ఆ దండకారణ్యంలో ప్రజలు నిత్యము ఏదో ఒక పనుల నిమిత్తము బయటికి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతంలో పోలీసులు, ఫారెస్ట్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అటు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే మరోసారి పెద్ద పులి అయితే కలకలం సృష్టించడంతో అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక్కసారిగా ప్రజలు ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది వరలక్ష్మి.